ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఎలకతుర్తి సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తి ప్రాంగణం మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. లక్షలాదిగా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇటు వస్తున్న కార్యకర్తలు కూర్చోవడానికి కానీ ఇటు కూర్చున్న కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇటు మంచినీరు కానీ మజ్జిగ ప్యాకెట్లు అందించడానికి డ్రమ్ రూపంలో అన్ని ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ కూడా మనకి అక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ బాటిల్స్ని ఈ డ్రమ్ములలో ఐసేసి వాళ్ళకి కూల్ వాటర్ ఇచ్చే విధంగా భారీ ఎండల నేపథ్యంలో కూల్ వాటర్తో పాటు మజ్జిగ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చున్న ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎందుకంటే సభ సాయంత్రం 5 తర్వాత స్టార్ట్ అయ్యే ఉన్న నేపథ్యంలో కొంచెం డార్క్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా ఫ్లడ్ లైట్లు సభా ప్రాంగణాన్ని మొత్తం భారీ ఫ్లడ్ లైట్లతో అయితే మొత్తం ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా వస్తున్న కార్యకర్తలకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా మంచి వారికి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏర్పాటు చేశారు. సభకు ఇరువైపులా అయితే భారీ స్క్రీన్లను అయితే పెట్టారు. అది 50 ఫీట్ల ఎడల్పుతోని 30 ఫీట్ల హైట్తో ఉండే 2 స్క్రీన్లని ఏర్పాటు చేశారు. సభా వేదికకి కుడి పక్కన కళా వేదికను కూడా ఏర్పాటు చేశారు. కళాకారులు అక్కడి నుంచే కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా వారికి రూట్ మ్యాప్ కూడా ఇబ్బంది కాకుండా కూడా ఎక్కడికక్కడికి ఒక పక్క 1100 మంది పోలీసులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ ఇటు కొంత 2000కు పైగా వాలంటీర్లను కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. రహదారులు వస్తున్నప్పుడు వారికి రూట్ మ్యాప్ చేయడం కానీ ఎక్కడికక్కడికి వారికి అనుమానాలు ఉంటే వారికి ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వారి డైరెక్ట్గా సభా వేదికకు వచ్చే విధంగా అయితే వాలంటీర్లు పనిచేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్కింగ్ కూడా 40,000 పైగా వాహనాలు రానున్న నేపథ్యంలో సభాస్థల పక్కనే ఒక 1000 ఎకరాల పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పార్కింగ్ చేసిన కార్యకర్తలు నడుచుకుంటూ డైరెక్ట్ సభా వేదికకు వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ వేదిక కూడా బాహుబలి వేదికగా దీని సెట్టింగ్ అయితే ఉంది. 500 మంది పైగా నాయకులు ఇక్కడ కూర్చునే విధంగా అయితే భారీ వేదిక అయితే ఇది ఏర్పాటు చేశారు. ఈ సభ అనేది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద మహాసభ అయితే జరగబోతుంది. 25 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలతో పాటు 16 నెలల ప్రతిపక్షంలో ఉన్న ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి తిరిగి వారి కార్యకర్తలని వారి నాయకులని మళ్ళీ ఉత్తేజాన్ని నింపి మళ్ళీ వారిని ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క వేదికనైతే ఈ సభనైతే ఏర్పాటు చేశారు. 16 నెలల ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మొదటిసారిగా ఈ యొక్క భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలతో మాట్లాడనున్నారు. 1.5 పైగా మాట్లాడే